అయ్యా అసలు మొట్టమొదట అతను కులం పేరు తీసుకురాలేదు, అతను ఏ మతం పేరు తీసుకురాలేదు, సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? వేదోఖిలో ధర్మ మూలం. ఈ ధర్మాలన్నిటికీ మూలమైనటువంటిది వేదము. వేదముచే చెప్పబడిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది సనాతన ధర్మం. సనాతన అంటే వేదాల్లో ఎక్కడ కులం ఉండదండి. మొత్తం వేదం పైనుంచి కింద దాకా మీ ఇష్టం. చతుర్వేదాల్లో ఎక్కడైనా తీసుకోండి, కులము అనేటటువంటిది ఉండదు. ఏముంటుంది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, లోకా సమస్తా సుఖినో భవంతు, ఆనో భద్రాహి క్రతవో యంతు విశ్వతః. ఇట్లాంటి చాలా మహత్తరమైన, అసలు మానవ మేధ కంటే ఎలా ఉండాలి అనే దానికి యోగ్యమైనటువంటి మాటలు చాలా వేదంలోంచి దొరుకుతాయి. ఇప్పుడు సనాతన ధర్మము అంటే సాక్షాత్తు వేద ధర్మము అని. కులాలు ఇవన్నీ కూడా మధ్యలో మీరు చెప్పేటువంటి మనుధర్మశాస్త్రం ఇవన్నీ కాన్స్టిట్యూషన్స్. అవి కాలాన్ని బట్టి మారుతూ వెళ్ళేవి. ఏది కాలాన్ని బట్టి మారకుండా శాశ్వతంగా ఉంటుందో అది సనాతన ధర్మం. కాలాన్ని బట్టి అది మారే అవకాశం లేదు. అది శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మాలని సనాతన ధర్మం. అక్కడ అతను మాట్లాడిన మాట ఏమిటి? సనాతన ధర్మాన్ని నేను వైపౌట్ చేస్తాను అనేటటువంటి శబ్ద ప్రయోగం ఆయన చేశారు. సనాతన ధర్మాన్ని వైపౌట్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి కమిటీలో నీకేమైనా ప్రత్యేకంగా ఒక హక్కు రాసిచ్చారా? ఇవాళ కాన్స్టిట్యూషన్కి పక్కకి వెళ్లకుండా నేను సనాతన ధర్మాన్ని ఆచరించుకోవడానికి ఆయన నాకు అన్ని హక్కులు ఇచ్చారు. ఆ హక్కులన్నిటినీ అందరూ ఆచరించుకుంటున్నారు. ఇక్కడ కులం లేదు. ఇప్పుడు ఎక్కడో మరిడమ్మ మారెమ్మ అయితేనేమిటి, లేదు తిరుపతి వెంకన్న అయితేనేంటి, ఎక్కడికి వెళ్ళినా అన్ని కులాలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. అన్ని కులాల్లో సనాతన ధర్మం ఉంది. ఏ కులంలో సనాతన ధర్మం లేదు చెప్పండి? ఏ కులంలోనూ సనాతన ధర్మం లేనటువంటి కులం నాకు చెప్పండి. అన్ని కులాలలో ఒక పక్క కులం లేదంటున్నారు. కులం లేదని చెప్తూ ఇప్పుడు కులాన్ని వ్యతిరేకంగా నేను తీసేస్తా అన్నాడు. సనాతన ధర్మం అంటే కులం అంటున్నారు మీరు. సనాతన ధర్మం అనేది కులం కాదు. ఇప్పుడు కులాలని తీసేయడం అనే శబ్దం వాడితే ఏమండి? కులాలని తీసేయడం అనే శబ్దం వాడితే ఇప్పుడు సనాతన ధర్మం అంటే వేద ధర్మం అన్నారు కదా. వేద ధర్మం. వేదంలో బలులు ఉన్నాయా? వేదములో ఖచ్చితంగా ఉన్నాయి బలులు. మరి బలులు అనేది ఇప్పుడు ఆధునిక కాలంలో ఒప్పుకుంటామా? ఎందుకు లేదు? ఎక్కడ లేదు? మీకు రంజాన్ బక్రీద్ వస్తే ఇతర మతాల గురించి మాట్లాడాలి. ఇతర మతాలు ఎందుకు మాట్లాడకూడదు? కాదు నేను చెప్తా వినండి. కాదు అయ్యా, నేను ఒక మాట చెప్తానండి. కాదు వినండి. మీరు ఇతర మతాలతో పోలిస్తే ఓకే, భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు గెలీలియోని చంపించింది క్రిస్టియానిటీ. అవును. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతాడు అన్నందుకు బ్రూనోని చంపించింది క్రిస్టియానిటీ. సటానిక్ వర్సెస్ రాసినందుకు, లజ్జా రాసినందుకు వాళ్ళ మీద బ్యాన్ విధించింది ఇస్లాం. మీరు కూడా అలా విధిస్తానంటారా? మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? నేను చెప్తానండి. కాదు లలిత్, నా మాటనండి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటానంటే ఆయన ప్రస్తావించిన గురించి నేను చెప్తున్నా. 1947లో ఇదే తమిళనాడులో ఉదయనిధి మారన్ ప్రస్తావించిన రాష్ట్రంలో దేవదాసి నిర్మూలన చట్టం గురించి ప్రస్తావించారు డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి గారు. ఓకే, వారు దేవదాసి తల్లికి పుట్టిన ఆవిడ. సుందరరామరెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి గారు ఇతరులు దేవదాసి నిర్మూలన చట్టానికి సంబంధించి తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది అసెంబ్లీలో, బయట కూడా. అసెంబ్లీలో అయ్యంగార్ వీళ్ళందరూ కూడా ఒక 10 మంది తీవ్రంగా వ్యతిరేకించి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఈ చట్టం చేస్తున్నారు. సనాతన ధర్మంలో దేవదాసి వ్యవస్థ ఉంది దేవాలయాల్లో. ఓకే, రాజరాజ చోళుడి ఆలయం కాలం నుంచి కూడా దేవదాసీలు ఉన్నారు. దేవుడు వారిని దీవించారు, వారికి అన్నీ మంచి జరుగుతాయి. సో దేవదాసీలు ఉండాలి అని వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పెరియార్ రామస్వామి నాయకర్ సలహాతో ముత్తులక్ష్మి గారు ఏమన్నారు తెలుసా? సో దేవుడు ఆశీస్సులు కనుక దేవదాసీలకు ఉంటే, ఇన్ని శతాబ్దాలుగా మాకు వచ్చిన ఆశీస్సులు చాలు, ఇకపై మేము మానుకుంటాం. మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తీసుకురండి, దేవుడు ఆశీస్సులు పొందండి, దేవదాసీలుగా వాళ్ళని పెట్టండి అన్నారు. అప్పుడు బిల్లు చట్టమైంది. మీరు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చూసుంటారు కదా, వారిదే, ముత్తులక్ష్మి గారిదే. నేనేమన్నానంటే దేవదాసి వ్యవస్థ ఇతరత్ర వ్యవస్థలు అన్ని సనాతన ధర్మంలో ఉన్నాయని వాదించడం మొదలుతో ప్రాబ్లం.
మీరు మళ్ళీ మళ్ళీ క్రిస్టియానిటీతో ఇస్లాంతో కంపేర్ చేయకండి. ఒక మాట చెప్తానండి. నేనేమన్నా అంటే కాదు వినండి. ఇప్పుడు ఈ కాలంలో వారు ఏమన్నారు, ఎప్పటికీ కాలం మారినా మారని ధర్మం అన్నారు కదా. అది వేదంలో లేదండి, దేవదాసి నేను అది అనేటువంటి చెప్పట్లేదు వ్యవస్థ గురువు గారు, వేదంలో నేనేమన్నానంటే ప్రతిదీ సనాతన ధర్మంతో ముడిపెట్టడం వల్ల ఇష్యూ అవుతుంది. నేను చెప్తున్నా సార్, మమ్మల్ని కూడా బలులు అనేది ఈ కాలంలో మీరు అంగీకరిస్తున్నారు. బల్లుల టాపిక్ కాడికి వస్తాను. అన్ని మాట్లాడతాను. నేనైతే అంగీకరించను. నా నేను చెప్తాను సార్, statement ఒక పూర్తిగా మాట. మీరు ప్రాణుల్ని వినలేదు. కాదు మీరు చెప్పిన ఒక మాట, ధర్మంలోనే ఒక మాట సార్. లోక సగంలో కట్ ఒక్క నిమిషం అయిపోయింది. కాదు సంబంధించి నా మాట వినండి మాత్రమే వేస్తాం. సార్, నా మాట చెప్పుకునే అవకాశం నా మాట వినండి. ఇతర మతాలతో కంపేర్ చేయకుండా డిబేట్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే మాట్లాడితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాలో కుదురుతున్నా అంటే వాళ్ళు దరిద్రంగా నాశనం అయిపోయారా, మనం అయిపోతామా? కాదు, మన దేశంలో అవును కదా? కాదుగా, నేను మన చట్టాలు మన అవును కదా? దేశంలో మన మాట్లాడుతున్నా. దాని గురించి ఒక్క మాట్లాడు. విషయం నేను మన చెప్తాను. చట్టాలు మన ఒక్క దేశమే అండి. ఆ, నేనేమన్నానంటే కాదు ఒక్క సార్, నిమిషం ఒక్క స్వామి. నిమిషం. నేను దేశం లలిత, దాటి మాట్లాడలేదు. వారు వేదం గురించి మాట్లాడారు కాబట్టి వేదము ఉపనిషత్తులు నేను చదివాను కాబట్టి వారి దగ్గర కూడా డౌట్ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి సందేహ నివృత్తి చేసుకుంటూ అడగండి కావాలంటే. అవును, అందులో ఓకే, నేను ఒక చరాచర ప్రాణులు, చరాచర జగత్తు, మీరు ఇతర మతాల గురించి మాట్లాడారు కదా, జీవ నిర్జీవ అని ఉంటుంది. కానీ మన ధర్మంలో సనాతన ధర్మానికి సంబంధించి చరాచర జగత్ అంతా కూడా ఒక్కటే, చైతన్య స్వరూపం ఉంటుంది. అలాంటప్పుడు బలులు అనే దాన్ని కాంట్రడిక్షన్ ఉంది కదా, ఇలాంటివే ఇష్యూస్ వస్తున్నాయి. నేను చెప్పేది వినండి అయ్యా, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను చెప్పేది వినండి. వేదమునందు కొన్ని యజ్ఞాలలో బలులు ఉన్నాయి, కానీ కలియుగానికి అశ్వమేధ యాగం లేదు, తీసేసేయమన్నారు. వాళ్ళే యజ్ఞాలని, ఈ యజ్ఞాలు అక్కర్లేదని చెప్పారు. కాబట్టి బలి వేదంలో ఉందా? ఉంది, కానీ ఈ కలియుగంలో అనవసరం, చేయకూడదు అని మారాలి ముందే కదా. చెప్పారు. అదే నేను అంటున్నా, నేను చెప్తున్నా కాలానుగుణంగా మారాలి. ఆహా, అది 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 ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఎందుకంటే అంత ఇదిగా ఒక జీవిని పంపించి మళ్ళీ పునః జీవించి తీసేవాళ్ళు. ఆ శక్తి లేనప్పుడు ఆ పని చేయకండి.